మతమేంటి, జాతి ఎందుకు, దేవుడు ఎవరు, ప్రశ్నలే గుండెల్లో మోగుతున్నాయి. మతమేంటి, జాతి ఎందుకు, దేవుడు ఎవరు, ప్రశ్నలే గుండెల్లో మోగుతున్నాయి. ఆకాశాన్ని చూశాను, భూమిని తాకాను, పగలు రాత్రి మారుతున్న నడకను గమనించాను. వసంతం పూయగా, శరదృతువు వీచగా, కాలచక్రం నడుస్తూ లోకం బోధించింది. నక్షత్రాల మధ్యన సమాధానం జారింది, గాలి విన్నది, నిశ్శబ్దమై పలికింది. ఒక్కటే సత్యం, ఒక్కడే దైవం, మనమనే భిన్నత, ఆయనే ఏకత్వం. మతమేంటి, జాతి ఎందుకు, దేవుడు ఎవరు, ప్రశ్నలే గుండెల్లో మోగుతున్నాయి. మతమేంటి, జాతి ఎందుకు, దేవుడు ఎవరు, ప్రశ్నలే గుండెల్లో మోగుతున్నాయి. మతమని చెప్పేవాడు, జాతిని చూపేవాడు, మనస్సులలో గోడ వేసిన దుష్టుడు అవుతాడు. దేవుడు జాతి కాదు, మతము కాదు, అయినా అయితే అందరి వాడు. శాశ్వతుడు అయినా జన్మించలేదు, జన్మించడు, కనిపించడు, కానీ ఎప్పుడు ఉండిపోతాడు. అద్వితీయుడు, రూపరహితుడు, మనసుకు అంటి పెట్టుకున్న అసలైన సత్యుడు. మతమేంటి, జాతి ఎందుకు, దేవుడు ఎవరు, ప్రశ్నలే గుండెల్లో మోగుతున్నాయి. మతమేంటి, జాతి ఎందుకు, దేవుడు ఎవరు, ప్రశ్నలే గుండెల్లో మోగుతున్నాయి. ఈ మాటను వ్యాప్తి చేసే సమయం వచ్చింది. సోదర సోదరి మణులారా వినండి, ఏకత్వమే గమ్యం, ఓకే దైవం, ఓకే సత్యం, మానవత్వమే నిజమైన మతం. అందరం కలిసి గొంతు కలుపుదాం, ఈ విశ్వానికి సత్యం చాటుదాం. సమానత కలగాలి, శాంతి వెళ్ళి వెరియాలి, అది దేవుడి సంకల్పం, మనమంతా ముడిపడాలి. మతమే